హాయ్! పవన్ కళ్యాణ్ గారైతే రీసెంట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంకొక 3 దఫాల పాటు అసలు సీఎం వచ్చే ఛాన్సే లేదన్నారు. అప్పుడు కదా మేము ఆలోచించాలి అనేది చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎంత విషయం ఎందుకు జరిగిందంటే రీసెంట్‌గా పేర్ని నాని గారు కౌంటర్ ఇచ్చారు. అసలకి 2028 ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నాడయితే చెప్పుకొచ్చారు. అలానే ఎవరైతే ఇప్పుడు మా కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారో, మా నాయకుల్ని జైలులో పెడుతున్నారో మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మేము గెలిచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మళ్ళీ ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటామనేది చెప్పుకొచ్చారు. దానికి కౌంటర్‌గా అయితే పవన్ కళ్యాణ్ గారైతే చెప్పుకొచ్చారు. వాళ్ళు అసలకి 2029 ఎలక్షన్‌లో గెలిస్తే కదా! జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కదా! మేము నెక్స్ట్ రాబోయే 2 టర్ములు, 3 టర్ములు మేమే సీఎంగా ఉండబోతున్నాం. అంటే మా ప్రభుత్వమే మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కూటమిగా కొనసాగుతాం. ఇంకో 15 సంవత్సరాల పాటు కూటమిగా కొనసాగుతామని చెప్తున్నారు. అంటే కూటమి విడిపోదని బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఇంకొక 15 సంవత్సరాల పాటైతే కలిసే పోటీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీఎం అయ్యే అవకాశాన్ని అసలు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. అంటే ఫ్యూచర్‌లో వాళ్ళు మా మీద రివెంజ్ తీసుకోవాలంటే అసలు ఛాన్సే లేదనేది చెప్పుకొచ్చారు. ముందు వాళ్ళు గెలవాలి కదా అనేది కొంచెం ఎటకారంగా అయితే మాట్లాడడం చూసాం పవన్ కళ్యాణ్ గారు. దీనిపైన మళ్ళీ పేర్ని నాని గారు కౌంటర్ ఇవ్వడం చూసాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యుత్సాహం చూపుతున్నారు. అంటే ఖచ్చితంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటిదాకా ఎరగబడిచింది ఏమీ లేదు. 164 సీట్లు ఇచ్చిన ప్రజల్ని మోసం చేశారని చెప్పుకొచ్చారు. అలానే మన్యం జిల్లాలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. కనీసం ఆయన శాఖలను కూడా సరిగ్గా ఆయన ఆయన పనిని సరిగ్గా నిర్వర్తించట్లేదని చెప్పుకొచ్చారు. ఆయన సొంత నియోజకవర్గం కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా అయితే కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అయితే పేర్ని నాని. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇంకా 15 సంవత్సరాల పాటు వీళ్ళే కొనసాగి కూటమిగా ముందుకెళ్తారా? చూడాలి. చెప్పలేం. ఏదైనా జరగొచ్చు రాజకీయాల్లో. ఎందుకంటే పెద్ద పెద్ద కూటములు కట్టినప్పుడు కూడా ఓడిపోవడం చూసాం మనమైతే కొన్ని పార్టీలు. అధికారం శాశ్వతం కాదు అని నేనైతే భావిస్తాను. ఎవరు కూడా అహంకారంతో ప్రవర్తించకూడదు. ఇదే అహంకారం జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు ఇంతకుముందు. 175 సీట్లకి 175 సీట్లు వైనాట్ అన్నాడు. వైనాట్ 175 అని ఒక థాట్‌తోటి ఎళ్లారు. అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. మరీ ఓవర్ చేస్తున్నారనిపించింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఈరోజు చూసుకుంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. మరి కూటమికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. పవన్ కళ్యాణ్ చెప్పేది అలానే ఉంది ఓవర్‌గా. ఇంకో 15 సంవత్సరాల పాటు మేమే పరిపాలిస్తాం అంటమనేది ఓవర్ కాన్ఫిడెన్స్. మరి అది అంత అంత మంచి విషయం కూడా కాదు. ఎందుకంటే మీరు హుందాగా మాట్లాడాలి. ప్రజలకు మేము మంచి చేస్తాం. మళ్ళీ ప్రజలు మంచి చేసి మళ్ళీ 2029లో ప్రజల ముందుకొస్తాం. మేమే గెలుస్తామని చెప్పాలి గానీ, ప్రజలపై మా నమ్మకం ఉంది. మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం ఉందని చెప్పాలి గానీ, ఇంకో 15 సంవత్సరాల పాటు జగన్‌ని సీఎం కానివ్వను. ఇది కొంచెం అహంకారపూరితమైన మాటలవుతుంది. ఎందుకంటే మీకు గుర్తుంది గదా! యాక్చువల్‌గా 2014లో పోటీ కూడా చేయలేదు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 2019లో పోటీ చేశాడు. కనీసం ఆయన సీట్లు కూడా గెలవలేకపోయాడు. ఒక్క సీటే గెలిచాడు. ఈరోజు పొత్తు పెట్టుకొని 100 స్ట్రైక్ రేట్‌తో గెలిచాడు. 21 సీట్లు అలానే 2 ఎంపీ సీట్లు కూడా గెలవగలిగాడు. అది పొత్తులో ఉంటే. ఆయన సొంతంగా ఏముంది? ఏం లేదు. జీరో. కాబట్టి ఇది కొంచెం మనం మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే ఆయన కూటమిగా ఎళ్తానని చెప్తున్నాడు కాబట్టి, కూటమిగా ఎళ్తే ఛాన్స్ ఉంటుంది గానీ మళ్ళీ మీరే గెలుస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి సీట్లు తగ్గుతాయి గదా! కనీసం 100 సీట్లైనా వైసీపీ గెలిచి మీరు 75 సీట్లకు పరిమితమైతే ఆటోమేటిక్‌గా వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు కాబట్టి ఏదైనా జరగచ్చు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే అంత ఊపొచ్చి మీరు ముగ్గురు కలిసారు. జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లొచ్చినాయి. మీరు ఏమైనా తగ్గించగలిగారా అతని ఓటు శాతాన్ని? మీరేమో ఒక 70%, 80% ఓట్లేమో తెచ్చుకోగలిగారా? జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లొచ్చాయి గదా! అప్పుడు మీ ఓట్ల శాతం ఎంత? బీజేపీది ఎంత? జనసేనది ఎంత? టీడీపీ ఓటు శాతం ఎంత? కాబట్టి ఇలాంటి కొంచెం అంటే ఆహ్, గాల్లో తేలిపోవడం గాకుండా అధికారంలో ఉన్నప్పుడు కొంచెం నేల మీద ఉండి, కొంచెం ప్రజలకు సేవ చేస్తే ఆటోమేటిక్‌గా గెలిపించగలరు. ఎందుకంటే మీరు గమనించుకోవాలి నవరత్నాలని ఆల్మోస్ట్ ఫుల్‌ఫిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 90% ఫుల్‌ఫిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పిన పథకాలన్నీ గూడా. తర్వాత డబ్బులు తగ్గించి ఇవ్వచ్చు కానీ కంప్లీట్ చేశాడు. అలాంటి వ్యక్తిని కూడా ఓడించారు ప్రజలు. కాబట్టి మీరు ఇప్పుడు సూపర్ 6 అసలు అమలు చేస్తామా, చేయమనేది మీ ఇష్టం. చేయకపోతే ప్రజలు ఆలోచించుకొని 2029లో ఏది డెసిషన్ అనేది తీసుకుంటారు గానీ, 15 సంవత్సరాల పాటు మేమే పరిపాలిస్తాం. జగన్మోహన్ రెడ్డి సీఎం చేయము. ఇలాంటివి చెప్తే ఏమవుద్దంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక ఊపొచ్చింది గదా! ఎవరిని చంద్రబాబు నాయుడిని జైల్‌లో పెట్టినప్పుడు ఏదైతే టీడీపీ కార్యకర్తలో అంటే ఒక తెగింపొచ్చిందో, ఆ తెగింపుతోటి వైసీపీ నాయకులు పనిచేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా గెలుపు ఛాన్స్ అవకాశం ఉంటుంది కాబట్టి, కొంచెం మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరమైతే ఉందని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే వైసీపీ చేసిన తప్పు మీరు చేయకూడదు. అంతే నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే మాట అన్నాడు. వై నాట్ 175 అన్నాడు. ఈరోజు 11కి ఇచ్చాడు. ఈరోజు మీరు ఇంకో 15 సంవత్సరాల పాటు 3 టర్మ్‌లు మా కూటమి గవర్నమెంటే ఉంటుందని మీరు
చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి నాకు అది కంపేర్ చేయాలనిపించింది. ఓవరాల్‌గా అయితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి పరిపాలన అందిస్తే ఖచ్చితంగా 2029లో మీరే అధికారంలో ఉంటారు. సరైన పరిపాలన అందించకపోతే మళ్ళీ వైసీపీ అధికారంలో వస్తుంది. మీరు కూటములు కట్టండి, ఏది చేసినా సరే వైసీపీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ప్రజలే నిర్ణేతలు కాబట్టి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఈ వార్ అయితే నడుస్తా ఉంది. వైసీపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళైతే గట్టి వార్ నడుస్తా ఉంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే పేరునని 29లో మేము మళ్ళీ సీఎం జగన్ అవుతున్నాడు అనేది చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అసలుకి జగన్ ఇంకొక 3 టర్మ్‌ల పాటు అసలు సీఎంగా చూసే అవకాశం లేదని అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీనిపై మీరైతే కామెంట్ చేయండి. థాంక్ యూ.